ఎంత దారుణం అంటే సాయి గారు, మీకు యూకేలో సోషల్ సర్వీసెస్ ఉంటాయి. సోషల్ సర్వీసెస్ ఎట్లా అంటే రెగ్యులర్గా ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అంటే పెద్దవాళ్ళు ఉన్నా పిల్లలున్నా వాళ్ళ బాగోగులు ఎట్లున్నాయి, వాళ్ళకి ఏమైనా జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ఈ సోషల్ సర్వీసెస్ వాళ్ళకి చాలామందికి ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుసు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ సుపీరియర్స్కి ఇట్లా చెప్పితే మనం అనవసరంగా వాళ్ళని ఏమన్నా అంటే మనని యాంటీ రేసిస్ గాను యాంటీ ఇస్లాంగా మనని ముద్రేస్తారు. సో కాబట్టి వాటిని రిపోర్ట్ చేయకండి అని చెప్పేసి ఓపెన్గా చెప్పారు. ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనం చెప్తుంది ఏదో కల్పితాలు కాదు సాయి గారు. దీస్ ఆర్ ఆల్ వెల్ డాక్యుమెంటెడ్ రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్, ఎవ్రీథింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే. అండ్ మీడియాలో అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ రిపోర్ట్ చేసిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. సోషల్ సర్వీస్ వాళ్ళు ఈవెన్ ఒక ఎంపీ మీరు ఎక్కడా కూడా ఈ ఫలానా కమ్యూనిటీ వాళ్ళే ఇట్లాంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ రేప్స్ చేస్తున్నారని చెప్పేసి ఎక్కడైనా రాస్తే రేపు పొద్దున నాకు ఓట్స్ పడవు, సో కాబట్టి ఎక్కడ కూడా కమ్యూనిటీ గురించి రాయకూడదని చెప్పేసి అఫీషియల్గా ఎంపీ చెప్పాడని చెప్పేసి సోషల్ సర్వీస్ వాళ్ళు రిపోర్ట్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓకే. సిస్టమాటిక్ ఫెయిల్యూర్ అండి ఇదంతా. ఒకసారి ఏదైతే ఈ గ్రూమింగ్ గ్యాంగ్లో వన్ ఆఫ్ ద మెంబర్కి విక్టిమ్ అయిన తనకి కన్విక్షన్ అయిన తర్వాత తనని ఒక మీడియా ఛానల్లో ఓ డాక్యుమెంటరీ కోసము ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంటర్వ్యూ చేస్తే తను ఏమంటాడు అంటే యాజ్ పర్ నా యొక్క రిలీజియస్ నా యొక్క ప్రాక్టీస్ ప్రకారము నేను కఫీర్ని కానీ ఇన్ఫిడెల్ కానీ వాళ్ళ అమ్మాయిలను కానీ నేను రేప్ చేసినా వాళ్ళని కన్వర్ట్ చేసినా నాకు ఇది నేను స్వర్గానికే పోతాను, సో కాబట్టి నేను ఇది చేయొచ్చు అని చెప్పేసి. ఎంత దారుణం అంటే తన కూతురుతో పాటు ఇంటికి వచ్చే అమ్మాయిలని ట్రాప్ చేసి రేప్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి.